సో మనకి ఫర్టిలిటీ రేట్ ఏపీలో తెలంగాణలో తగ్గడానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఫర్టిలిటీ రేట్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. సో అసలు ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి అంటే, ఒక ఉమెన్ తన లైఫ్ టైమ్ లో ఎంత మంది పిల్లలకి తను జన్మనివ్వగలదు అనేది ఫర్టిలిటీ రేట్ అన్నమాట. సో ఇది వరకు నార్మల్ గా మనకి 2.1 ఉండేది. ఇప్పుడు రీసెంట్ కాలంలో అది తగ్గుతూ వస్తుంది. సో మనం ప్రీవియస్ టైమ్ లో చూసుకున్నట్టయితే 1950లో అట్లా చూసుకున్నట్టయితే ఒక ఉమెన్ కి యావరేజ్ గా 4 పిల్లలు ఉండేవాళ్ళు. సో ఆ 1980 టు 2000 కి వచ్చే వరకు ఒక 3 పిల్లలు, తర్వాత 2 పిల్లలు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఒకరితోని లైక్ అవుతుందన్నమాట. సో అసలు ఫర్టిలిటీ రేట్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అంటే, మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి మనకి డిలేడ్ మ్యారేజెస్. సో చాలా మంది కూడా ఇప్పుడు ఉమెన్ ఇండిపెండెంట్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళ ప్రొఫెషన్ మీద ఫోకస్ పెట్టడం వల్ల మ్యారేజెస్ కూడా చాలా మంది లేట్ చేసుకుంటున్నారు, బోత్ మెన్ అండ్ ఉమెన్. సో ఇలా లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫర్టిలిటీ రేట్ అనేది కూడా తగ్గుతూ ఉంది. సో ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు సెటిల్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే టైం కి చాలా మందికి ఏజ్ అరౌండ్ 35 అట్లా ఉంటుంది. సో ఆ టైం వరకు వాళ్ళకి ఎగ్ కౌంట్ తగ్గడం, స్పర్మ్ కౌంట్ తగ్గడం, అలా ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి కూడా ఏర్పడుతూ ఉన్నాయి.